ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ సందర్భంగా సుపరిపాలనకు ఏడాది అంటూ టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12 నుంచి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించనున్నారు. నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ చేయనున్నారు. అంతేకాకుండా మరో 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి వినియోగించనున్నారు. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్ గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే, లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల సాయం అందివ్వనున్నారు. ఈ పథకాన్ని ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలోనూ ఈ తరహాలోనే అమ్మఒడి పథకం అమలైనప్పటికీ గత ప్రభుత్వం కేవలం ఇంట్లో ఒక్క బిడ్డకి మాత్రమే ఆ పథకాన్ని అమలు చేసింది. దీంతో వైసీపీ అమ్మఒడి పథకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తపరిచారు. తాజాగా తల్లికి వందనం పథకాన్ని కూటమి అమలు చేస్తూ అందుకు గల అర్హతలు, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలు మించకూడదు. అలాగే కుటుంబంలోని ఒకరి పేరైన రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి. ఇక ఆ కుటుంబానికి మాగాని, మెట్ట భూములు రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం ఉంటే తల్లికి వందనం పథకానికి అనర్హులవుతారు. ట్రాక్టర్లు, ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక నెలవారీ కరెంటు వాడకం 300 యూనిట్లు దాటకూడదు. సొంతిల్లు, అద్దెలైనా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ ఏడాది కరెంటు వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. అలాగే 1000 చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉండకూడదు. కుటుంబంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేస్తున్నా తల్లికి వందనం వర్తించదు. అయితే పారిశుద్ధ్య కార్మికులను ఇందులో నుంచి మినహాయించారు. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లో పనిచేస్తున్న వారికి పిల్లలకు తల్లికి వందనం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయి పింఛన్ తీసుకుంటున్న కుటుంబాలకు కూడా తల్లికి వందనం వర్తించదు. అనాథ పిల్లలు, బీది బాలలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి చిన్నారులు స్కూళ్లలో చేరితే వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. అయితే సంబంధిత ప్రభుత్వ విభాగం నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిసిఐ లింకింగ్, ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేశారు. విద్యార్థులకు 75% హాజరు శాతం తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మరుసటి ఏడాది తల్లికి వందనం అందదు.